దేవుని సంబంధులందరికీ యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాండి. ప్రియమైన సంగమ, ఇక్కడ మనం క్రైస్తవులకు వచ్చిన తర్వాత మనం లోకంలో వేటినైతే విడిచేసి ఈ లోక సంబంధమైన ఆచారాలను, ఇంకా పండగలను, ముహూర్తాలను, వీటన్నిటిని విడిచిపెట్టి ఈ క్రైస్తవులకు వచ్చాం కదా. క్రైస్తవులకు వచ్చిన నీవు మరలా 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 అదే పాపానికి ఉడికడుతున్నారంటే మీరు మారినట్ట చూడండి. నిజంగా నాకు అనిపిస్తుందండి, ఇన్నిసార్లు గద్దించిన లోబడిన వాళ్ళని మెడ వంచని వారంట. అక్కడ స్టెఫన్ గారి సందర్భంలో ఈ మాట ఉంటుంది. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన పిల్లలంట మీరు. నిజంగా చూడండి, నేను చూస్తాను పర్టికులర్గా మన క్రైస్తవులోనే, మన సంఘాల్లోనే చూస్తూ ఉంటాను. పుట్టినరోజు అంటే వెళ్తారు పంతులు గారి దగ్గరికి, గృహప్రవేశం అంటే వెళ్తారు, పిల్లవాడికి అన్నం ముట్టించాలంటే వెళ్తారు, ఇల్లు ఏదన్నా స్టార్ట్ చేయాలంటే వెళ్తారు. ఇంకా మీరు మార్చి వచ్చింది ఏముంది? మీరు క్రైస్తవులకు వచ్చి మారింది ఏముంది? ఒకసారి ఆలోచించండి. మనకి గలతీ పత్రిక కానీ కొలసీ పత్రిక కానీ ఏం చెప్తుంది? పౌలు గారు ఆనాడు ధర్మశాస్త్రంలో ఉన్న వారికి కానీ, ధర్మశాస్త్రం నుండి క్రైస్తవులకు వచ్చిన వారికి కానీ, నూతనంగా క్రైస్తవులకు వచ్చిన వారు కానీ, వారందరికీ ఏం చెప్తున్నారు? ఈ లోక సంబంధమైన ఆచారాలను పాటించిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు వాటన్నిటిని ఆయన యొక్క శిలువ యాగం ద్వారా కొట్టివేశాడు. పండగలు లేవు ఇంకా. ఎందుకంటే ధర్మశాస్త్రంలో వాళ్ళకి అనేకమైన పండుగలు ఉన్నాయి. పస్కా పండుగని, పులియన్ రొట్టెన పండుగని, ఇంకా చాలా పండుగలు ఉన్నాయి. వాళ్ళు పండుగలో ఇంకా బలు అర్పించడం ఇవన్నీ చేసేవారు ఇశ్రాయేలీలు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత, ఈ లోకానికి వచ్చిన తర్వాత పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి, ఈ లోక సంబంధమైనవి మీకు కాదు, మీరు అందులో ఉండకూడదు, మీరు తెలిసి తెలియక పాత నిబంధన కాలంలో ఏదో చేశారు, కానీ ఇప్పుడు జ్ఞానం మీకు వచ్చేసింది. ఈ లోకానికి జ్ఞానం అనేది వచ్చింది నా ద్వారా. నేను జ్ఞానాన్ని, అందుకే దేవుని శక్తి ఆయన జ్ఞానంలో ఉన్నాడంట యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి లోక సంబంధమైన ఆచారాలు మనకి కాదని చెప్పినా కానీ అస్సలు మారటం లేదండి. మారటం లేదు. ఇంకా ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నిజంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆలోచించండి. ఈ లోక సంబంధమైన ఆచారాలు మనం పాటిస్తే గనక మనం నాశనానికి వెళ్ళిపోతాం. చెప్పిన కారుదాక్షులు అనే చెట్టు పంట చేలో ఉంచుతారా? ఫలించిన చెట్టుని పంట చేలో ఉంచుతాడా? ఏదో ఒక రోజున తీసేస్తాడు, పెరిగి బయట పాడేసి అది ఎండిపోయినప్పుడు కాల్చి పాడేస్తారు. నరకాగ్ని గుండానికి జారిపోతాం. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సంగమా, లేదంటే ఇబ్బందులు పాలవుతాం.